ఉండే ఇళ్ళు, మేజర్ ఆస్తులు, రాజశేఖర్ రెడ్డి పేరుతో ఉండే ఆస్తులంతా నాకు తెలిసి మ్యాక్సిమం వాల్యూ ఉన్న ఆస్తులు, మంచి రేటు ఉన్న ఆస్తులు అన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మేము అడుగుతున్నాం, గిఫ్ట్గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అవసరం ఏముంది? తదనంతరం ఆ ఆస్తులు ఇద్దరు బిడ్డలకి పోతాయి కదా అనేది మా క్వశ్చన్ మార్క్, మా క్వశ్చన్. అవునా కాదా? ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన ఆస్తులు మామూలుగా పిల్లలకి వెళ్ళిపోతాయి. మళ్ళీ గిఫ్ట్గా ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది? ఆ గిఫ్ట్లు షర్మిల గారికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు షర్మిల గారి అఫిడవిట్ కూడా ఉంది. షర్మిల అఫిడవిట్లో గిఫ్ట్లో లేవు. ఎందుకు లేవు? ఏం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతికే గిఫ్ట్లు ఎందుకున్నాయి అనేది పాయింట్. మేం చెప్పేది ఒకటే, రాజశేఖర్ రెడ్డిని బెదిరించో లేకపోతే దొంగ సంతకాలు పెట్టించో మాకు తెలియదు, కానీ 1000%, 1,00,000% నేను చెప్పగలుగుతా. రాజశేఖర్ రెడ్డి జగన్కి షర్మిలాకి సరి సమాన వాటా ఇచ్చే వ్యక్తి. అతను వన్ సైడెడ్గా చేసే వ్యక్తి కాదు ఈ కుటుంబ విషయంలో అని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఏ తండ్రి అయినా షర్మిలాకి జగన్కి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇళ్ళు ఇద్దరికి ఇస్తాడా, ఒక్కరికి ఇస్తాడా? ఈ గిఫ్ట్ డీడ్ల మీద విపరీతమైన అనుమానాలు ఉన్నాయి. ఈ గిఫ్ట్ డీడ్ మీద అనుమానాలు ఉన్నాయి. మొన్న వైఎస్ సునీత గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఏదో ఒక ఆస్తి వచ్చారు, సంతకం పెట్టమన్నారు, దాంట్లో భారతి పేరుందన్నారు. మేమేమంటున్నామంటే అసలు ఈ గిఫ్ట్ డీడ్లే పెద్ద బోగస్సు. ఈ గిఫ్ట్ డీడ్ల మీద వెంటనే విచారణ జరపాలి, వైఎస్ షర్మిలాకి న్యాయం చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా. మాకు వైఎస్ షర్మిలాకి న్యాయం చేసినా మాకు వచ్చేదేంలే, కానీ ఒక ఆడబిడ్డ రాజశేఖర్ రెడ్డి కూతురుగా మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ ప్రకారం ఈ గిఫ్ట్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు? గిఫ్ట్ డీడ్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? తదంతరం ఆస్తి ఎట్ట వాళ్ళకే కదా దక్కేది అనే పాయింట్. ఈ విషయం మీద వెంటనే ఆయన అఫిడవిట్ ప్రకారం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. వైఎస్ కుటుంబం చాలా ఆస్తులున్నాయి, బ్రహ్మాండంగా 100 కోట్ల ఆస్తులున్నాయి. వాళ్ళు చాలా పెద్దోళ్ళు. రాజశేఖర్ రెడ్డి పుట్టక ముందరే వాళ్ళకి ఆస్తులున్నాయి అనేది ముమ్మాటికి అబద్ధం. ఒక్క స్థిరాస్తి కూడా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో లేడు. ఒక్క ప్రాపర్టీ కూడా స్థిరాస్తిగా వచ్చిందని జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేయలే. డిక్లేర్ చేసింది షర్మిల గారు. 33 ఎకరాలు స్థిరాస్తి ఉంది, అది మా తాతల కాలం నుంచి వచ్చింది అని వైఎస్ షర్మిల గారు ఆమె అఫిడవిట్లో ఆమె డిక్లేర్ చేసింది. అంటే వైఎస్ కుటుంబానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా